మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. ఆద్య మహిళ బాలికల భవిష్యత్తును శక్తివంతం చేయడం. ఈ కార్యక్రమం గురు విద్య ప్రాముఖ్యత, బాల్య వివాహాల నివారణ, బాలికల భద్రత మరియు తల్లిదండ్రుల పాత్ర గురించి చెప్పడం కోసం ఆద్య మహిళ మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, భవిష్యత్తుకి ఒక శక్తిగా ఎదగాలని చెప్పి ఈ అవేర్నెస్ ఉమెన్ ఎంపవర్మెంట్ పైన ఒక వినూతమైన కార్యక్రమం ఆద్య అనే ఏర్పాటు చేసిన పేరేంటి? ట్రయల్ పవర్ అంటే ఏంటంటే ఆది పరాశక్తి. ఇప్పుడు మనం ఆద్య ఎవరు? ఆద్య నువ్వు, ఆద్య నేను, ఆద్య ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఆద్య ఇంకా మొత్తం మహిళలందరూ, అమ్మాయిలందరూ. ఓకే, సో ఈ ఆద్య ఏం చేస్తుంది? ఆద్య సమాజాన్ని మారుస్తుంది, ఆద్య సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. మంచి ప్రోగ్రాం, జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ పెట్టలేని ప్రోగ్రాం మన గ్రామంలో ఇక్కడ మన నసరకోటలో పెట్టాలనే ఆలోచనతోనే ఈ ప్రోగ్రాం కూడా మనం ఏర్పాటు కూడా చేశాం. ఆద్య అంటే మొదటి శక్తిగా చెప్తామని కూడా చెప్పొచ్చు, అలాగే దుర్గాదేవిగా చెప్పొచ్చు. మనం ఆద్య అంటేనే మన మహిళలం, మనం ఒక ఆది శక్తిగా మనం ఉండాలని మీకందరినీ కూడా నేను కోరుకుంటున్నా. నేను కూడా ఒక వంటింటితో పరిమితం అయినదాన్ని. నేను ఈరోజు రాజకీయాల్లో కూడా వచ్చానంటే కొన్ని పరిస్థితుల వల్ల మా ఆయన పరిటాల రవి గారిని దుర్మార్గాలు చంపితే ఆ రోజు ప్రజలందరికీ అండగా ఉండాలా, ఇలాంటి ఆడబిడ్డలకు అండగా ఉండాలనే ఆలోచనతో నేను కూడా ధైర్యంగా ముందుకు అడుగేశానని కూడా చెప్తున్నాం. ఆ రోజు ముగ్గురిని నేను నామినేషన్ వేసినప్పుడు కూడా 7 మందిని నా కళ్ళ ముందే చంపారు. అయినా నేను కూడా భయపడిన ఆ రోజు నేను నా పిల్లలు కూడా తీసుకొని బయటికి వెళ్ళాలనుకుని నాకు కూడా ఆలోచన వచ్చింది. కానీ ఆ 7 మంది చనిపోయిన తర్వాత చూసిన తర్వాత నా అవసరం ఉంది, తప్పకుండా వీళ్ళందరికీ అండగా ఉండాలనే ఆలోచనతోనే ఆ రోజు గట్టిగా నిర్ణయం తీసుకొని రాజకీయాలు ఓ నామాలు కూడా నాకు తెలియదు. ఆ రోజు నుంచి ఓ నామాలు నేర్చుకొని ఈ స్థాయికి నేను వచ్చానంటే ధైర్యంగా ముందుకు అడుగేయాలనేది ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. ఇది చాలా గర్వంగా మనం చెప్పుకోవచ్చు. మన మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలం అనే విషయం కూడా మనం చెప్పుకోవచ్చు అని కూడా తెలియజేస్తున్నాం. రాజకీయంగా కానీ, అదేవిధంగా పోలీస్ కానీ, ఐఏఎస్ కానీ, రకరకాలుగా టీచర్స్ కానీ, అన్ని రకాలుగా డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ ప్రతి ఒక్కటి మనం చదువుకోవడానికి అవకాశం కూడా మనం కల్పిస్తామని కూడా చెప్తున్నాం. ఈ రోజు మనం ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రోగ్రాం కూడా ఎందుకు పెట్టామంటే ఆడపిల్లలందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఆలోచనతోనే ఈ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశాం. చాలా వరకు రాజకీయంగా నేను కూడా ఉన్నాను కాబట్టి చాలా పంచాయతీలు కూడా నా దగ్గర కూడా వస్తూ ఉంటాయి. అమ్మ పిల్లలు లవ్ మ్యారేజ్ అని చేసుకున్నారు, పిల్లలు లవ్ చేశారంట, వాడు మోసం చేసిపోయినాడు, మరి నా పిల్లల పరిస్థితి ఏంటి, వాడు పెళ్లి చేసుకోడు, నా బిడ్డ కడుపు వచ్చింది, నేను ఏం చెయ్యాలని చాలా మంది తల్లిదండ్రులు నా దగ్గర వచ్చి పంచాయతీలు కూడా చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ చెప్పి కేసు పెట్టమంటే ఆ తల్లిదండ్రికి పరువు పోతుందని ఆ కుటుంబం కాకుండా బంధువుల్లో కూడా తల్లి ఎత్తుకోలేకమని భయంతో పోలీసులు కూడా చాలా మంది చెప్పలేకపోతున్న విషయం కూడా ప్రత్యేకంగా ఇక్కడ తల్లిదండ్రులకు కానీ వేదికను అలంకరించిన వాళ్ళకు కూడా చెప్తున్నాం.